నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. మనం ప్రస్తుతం అయితే కోదాడకు దగ్గరలోని 15 కిలోమీటర్ల దూరంలోని ఎరవరం దగ్గరికి అయితే మనం ఇప్పుడు వచ్చాము. రీసెంట్గా కొద్ది రోజుల క్రితం అయితే ఇక్కడ బాల లక్ష్మీ నరసింహస్వామి అయితే ఇక్కడ కొలువు తీయడం అయితే జరిగింది. దీని గురించి అని ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయని చెప్పేసి మనం ఇక్కడ తెలుసుకుందాం. ఒకసారి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది ఎంట్రన్స్ పాయింట్. ఈ ఎంట్రన్స్ పాయింట్లో ఇక్కడ ఆ టెంపుల్కు వెళ్ళడానికి కోసం అని చెప్పేసి వెడల్పైన రోడ్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ వాహనాలు పార్కింగ్ చేసుకోవడానికి కోసం అని చెప్పేసి ప్రత్యేక స్థలాన్ని అయితే కేటాయించడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే రైట్ సైడ్ చూసుకున్నట్లయితే టాయిలెట్స్ ఇట్లా ఏర్పాటు చేశారు. దాని పక్కన వచ్చిన భక్తులు సేద తీరడానికి కోసం అని చెప్పేసి కొంత ప్లేస్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎరవరం టెంపుల్కి అయితే బస్ సౌకర్యం అయితే దగ్గరలో అయితే లేదు. ఆ బస్ సౌకర్యం మెయిన్ రోడ్కి అయితే 1 కిలోమీటర్ దూరంలో అయితే ఎరవరం టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడికి రావడానికి కోసం అని చెప్పేసి ఆటోలలో కొంతమంది, కార్లలో చాలా వరకు వస్తున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ట్రాలీ ఆటోలు అయితే చాలా మంది పబ్లిక్ అయితే ఈ ఎరవరంకి అయితే మీరు ఫస్ట్ టైం వస్తున్నారా లేకుంటే ఇంకేదైనా ఎలా వస్తున్నారు, ఏ విధంగా తెలుసుకొని వస్తున్నారు అని చెప్పేసి వాళ్ళని అడిగి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి వస్తున్నారు? ఖమ్మం నుండి వస్తున్నాం. మీ ఫ్యామిలీ మొత్తం వస్తున్నారా? అవునండి, అందరూ వస్తున్నాం. ఇది ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం రావడం ఇక్కడికి ఎర్రవరం. ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? నార్కట్పల్లి మండలం, ఏపీ లింగోటం. అంటే మీకు ఇక్కడ ఈ బాలనరసింహస్వామి వెలిసిండి అని చెప్పేసి మీకు ఎప్పుడు తెలిసింది సార్? స్టార్టింగ్కి వెళ్ళి ఉంది, యూట్యూబ్లో మనకు వస్తుంది కదా, మొత్తం యూట్యూబ్ ద్వారా తెలిసింది మనకు. మీరు ఫస్ట్ టైం సార్ ఇప్పుడు రావడం? సెకండ్ టైం. ఇంతవరకు మీరు ఫస్ట్ టైం వచ్చినప్పుడు మీరు ఏమైనా కోరికలు కోరుకున్నాయి, చాలా వరకు తీరుతున్నాయి అని చెప్పేసి అంటున్నారు కదా సార్, ఆ విధంగా మీకు ఏమన్నా జరిగిందా సార్? జరిగింది, అందుకే సెకండ్ టైం కూడా వచ్చినాం. తెలుసుకోవచ్చా సార్ అదేంటో? హైయర్ పొజిషన్ కోసం, జాబ్ కోసం అన్నది అది వచ్చింది, కన్ఫర్మ్ అయిపోయింది. దానికోసం మొక్కున్నాం, మళ్ళీ సెకండ్ టైం కూడా వస్తాం. ఈసారి ఆ జాబ్ వస్తే అన్న వస్తుంది జాబు, దాని పర్పస్లో వచ్చినాం. ఈరోజు సండే కావడంతో అందరూ ఖాళీగా ఉంటారు కాబట్టి ఈ ఖాళీగా ఉన్న ఆ టైంలో వాళ్ళందరూ చాలామంది భక్తులు అయితే ఇక్కడికి రావడం అయితే జరుగుతుంది. ఎక్కడి నుంచి వస్తున్నారు మేడం? వెంకటరామపురం. ఎంత దూరం ఉంటుంది ఇక్కడ నుంచి? ఎన్ని కిలోమీటర్లో తెలియదు కానీ 1 అవర్ పట్టింది. 1 అవర్ అయితే పట్టింది. మీరు ఫస్ట్ టైం ఇప్పుడు రావడం? ఫస్ట్ టైం. మీకు ఏ విధంగా తెలిసింది ఇక్కడ స్వామి వెలిసిండి అని చెప్పేసి? అంటే చాలా మంది వస్తున్నారు మా ఊరు నుంచి వాళ్ళు. మీకు ఇక్కడ వెలిసిండి అని చెప్పేసి మీకు ఎట్లా తెలిసింది? మరి ఇక దేశం అంతా అనుకుంటారు, చుట్టుపక్కల గ్రామాలు వస్తారు, మేము వచ్చినాం. దీని గురించి ఏమన్నా ప్రత్యేకంగా ఏమన్నా చెప్పిరా అని చెప్పేసి? చెప్పిండ్రు, ఎందుకు చెప్పరు. అక్కడికి పోతే బాలవిగ్రహ నరసింహస్వామి కాడికి పోతే అన్ని కలిసి వస్తున్నాయి, అందరికి మంచిగా ఉంటుంది. మనం కూడా అందరం వెళ్తారుగా, మనం కూడా దగ్గరుండి ఎందుకు పోకుండా ఉండాలి, మనందరం కూడా పోయి వెళ్ళి చూసి వద్దామని వచ్చినాం. అన్ని సౌకర్యాలు అక్కడ మన యాదగిరి గట్టు కాడికి ఎట్లా పోతాం అక్కడ ఎట్లా సౌకర్యాలు ఉన్నాయి, ఇక్కడ కూడా అట్లనే జరుగుతాయి అనుకొని వచ్చినాం. మేము మంగళగిరి నుంచి వచ్చామండి, గుంటూరు జిల్లా. అవునండి. ఇంత దూరం రావడానికి బలమైన కారణాలు ఏంటి సార్? బలమైన కారణం అంటే ఆల్రెడీ మా చెల్లి వాళ్ళ పాపకు మాటలు రాలేదండి. సో వాళ్ళు ఒక 5 months బ్యాక్ ఇక్కడికి వచ్చారనమాట. తనకి వాళ్ళు వెళ్ళిన తర్వాత వెంటనే వాళ్ళు అనుకున్నట్టు పాపకు మాట్లాడతాం కానీ అంత బాగుంది. మాకు ఒక పాప పుట్టింది రీసెంట్గా, తను కూడా హెల్దీగా పుడితే మేము వద్దాం అనుకున్నాము. పాప బాగుంది, అందుకని దేవుని దర్శించుకుంటా ఇక్కడికి వచ్చాం అన్నమాట, అంత దూరం నుంచి. ఎర్రవరంలోని దేవాలయ అభివృద్ధి కోసం అని చెప్పేసి కొన్ని ప్రత్యేకించి గదులు గిట్లా ఇక్కడ ఏర్పాటు చేయడం అయితే జరుగుతుంది. ఈ గదులు దేనికోసం అని చెప్పేసి ఇక్కడ ఉన్న ఆలయ పెద్దవాళ్ళని అయితే అడిగి తెలుసుకుందాము. సార్, ఇప్పుడు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు కదా, ఈ గదులు దేని గురించి అని చెప్పేసి? సార్, ఇక్కడ గుడి దేవాలయానికి లడ్డు ఇబ్బందిగా ఉంది సార్. లడ్డు కౌంటర్ ఒకటి అయ్యగారులకి, అలాగే వచ్చిన భక్తులకి కొద్దిగా ఈఏపీలకి పక్క మీటర్ ఉంది సార్ కట్టేది. చూశారు కదా, ఎర్రవరంలోని బాల ఉగ్ర నరసింహస్వామి ఈ దేవాలయం అయితే ఇప్పుడు అభివృద్ధి అయితే చెందుతుంది. చిన్నగా భక్తులు అయితే అధిక సంఖ్యలో తాము దర్శనానికి కోసం అయితే చాలా వరకు అయితే వస్తున్నారు. చూశారు కదా, చాలామంది భక్తులు అయితే ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి అయితే క్యూ లైన్లో చాలాసేపటి నుంచి అయితే నిలబడి ఉన్నారు. వాళ్ళు ఎంతసేపటి నుంచి నిలబడి ఉన్నారని చెప్పేసి, దర్శనం ఏ విధంగా జరుపుతున్నారని చెప్పేసి వాళ్ళని అడిగి ఇప్పుడు మనం అయితే తెలుసుకుందాము. ఎక్కడి నుంచి వస్తున్నారు? వెంకటరామపురం. ఎంతసేపు అవుతుంది మీరు లైన్లో నిలబడి? ½ అవర్ అవుతుంది. ½ అవర్ అవుతుందా?
మీరు ఇక్కడికి దేవుని దర్శించుకోవడానికి ముఖ్య కారణం ఏంటండి? మంచి జరిగింది, పిల్లలు పుడుతున్నారు అని చెప్పారు, అందుకే వస్తున్నాం. నమస్కారం అమ్మా. నమస్కారం. ఎక్కడి నుంచి వస్తున్నారు? నల్గొండ నుంచి సార్. నల్గొండ నుంచా? మీరు ఏ వెహికల్లో వచ్చారు? ఆటోలో వచ్చారా లేకపోతే బస్? ఆ నుంచి బస్సులు వచ్చినాం, ఈ నుంచి ఆటోలు వచ్చినాం సార్. ఈ దర్శనంలో నిలబడబట్టి ఎంతసేపు అవుతుందండి? అర్ధగంట అయింది సార్. అర్ధగంట అయిందా? ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చింది? మూడోసారి సార్. మూడోసారి. మూడోసారి మాకు మంచిగా అనిపిస్తుంది సార్. మాకు మంచిగానే జరిగింది. ఇక 2-3 నెలలు అయితే మా మనమని ఎత్తుకొని ఇక్కడికి వస్తాం. ఇక సార్ మీరు సార్? ప్రకాశం డిస్టిక్ మార్కాపురం నుంచి. మీకు ఏ విధంగా తెలిసింది సార్ ఇక్కడ స్వామి వెలిచి? మేము అదే యూట్యూబ్లలో చూసి ఇక్కడికి వచ్చాం. ఫస్ట్ టైం సార్ మీరు? ఇది ఫస్ట్ టైం రావడం. మీకు ఏ విధంగా అనిపిస్తుంది సార్ ఇక్కడ? ఇక్కడ బాగానే ఉంది మంచిగాను, సౌకర్యాలు కూడా బాగానే ఉన్నవి. ఇప్పుడు కొత్త కదా, అంతా గుడి నిర్మాణంలో ఉంది కాబట్టి పర్వాలేదు. నమస్కారం సార్. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? నేను విజయవాడ నుంచి, కానీ మాది చీదేళ్ళ గణపారం పక్కన. ఇక్కడ సౌకర్యాలు ఎలా ఉన్నాయి సార్? కారులో నుంచి మొదలుగా వస్తే రోడ్డు బాగుపడాలి, ఇంకా కార్ ఫెసిలిటీస్కి అంత బాగాలేదు. 2 వైపుల నుంచి చూసుకున్నాడు, చిలుకూరు నుంచి చూసుకున్నా, ఇటు గుదిబండ రోడ్డు, ఈ రోడ్డు చూసుకున్నా కానీ రోడ్డు ఫస్ట్ డెవలప్ అవ్వాలి, పార్కింగ్ ఫెసిలిటీస్ డెవలప్ అవ్వాలి. అండ్ భక్తుల పీక్ అవర్స్ కూడా ఐడెంటిఫై చేసి ఆ పీక్ అవర్స్లో సూచనలు చెప్పేవాళ్ళు, లైన్లో నిలబడడానికి, లైన్లో మళ్ళీ ఎక్కువసేపు నిలబడుకోకుండా, భక్తుల మధ్యలో వేరే దూరకోకుండా ఆ విధంగా ఏదైనా ఏర్పాట్లు చేస్తే ఇంకా బాగుంటుంది. రావడానికి మెయిన్ రీజన్ ఏంటి సార్? అంటే నా వ్యక్తిగతంగా వివాహం కావాలనే రీత్యా వచ్చాను. చాలా పవర్ఫుల్, 2 సంవత్సరాల నుంచి వింటున్నాను కానీ ఉద్యోగరీత్యా కుదరలేదు, ఈరోజే వచ్చాను. బాల ఉగ్ర నరసింహ స్వామికి అయితే ఇక్కడ చాలా వరకు భక్తులు అయితే వచ్చి ముడుపులు అయితే చెల్లించుకోవడం అయితే జరిగింది. వాళ్ళు ముడుపులు చెల్లించుకుంటారు కదా, ఇక్కడ స్వామి ఉన్నారు, వాళ్ళతోటి మాట్లాడి అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం సార్. ఇక్కడ ముడుపులు చెల్లించడం అంటే బాల ఉగ్ర నరసింహ స్వామి ఏం చెప్పారంటే భక్తులకు తెల్లని వస్త్రంలో 11 రూపాయలు ముడుపు కట్టుకోండి. ఆ 11 రూపాయలు 11 రకాలుగా మళ్ళీ మీ భక్తులకి ఉపయోగపడుతుంది. 5 పంచేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, దాన్ని నడిపించేవాడు ఋషికేశుడు ఈ రథానికి. అలా నేను నడిపిస్తున్నాను. మీ బాధలు కోరికలు చెప్పుకొని తీరాలంటే 11 రూపాయలు తెల్లని వస్త్రంలో ముడుపు కట్టుకోండి. ఇంట్లో నా ఫోటో సమర్పించండి. అదే మాదిరి ఉదయం 4 గంటలకు లేయండి. భక్తితో దీపధూపాదులు మత్తు పానీయాల మాంసాలు మాని ఉదయ సంధ్యాకాలాల్లో ఏ నామము తెలిసినా జై బాలకుర నరసింహ గోవిందుడు నేను అనుకరిస్తాను. సర్వరూపాలు శక్తి గురువు పరమేశ్వరుడు 33 కోట్ల దేవతలతో ఆవరించున్న ఈ శ్రీ దూళ్ళగుట్ట బాల ఉగ్ర నరసింహ స్వామి, ఇది గోవర్ధనగిరి. దూళ్ళగుట్ట అంటే సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ఎర్రవర గ్రామం. భూలోకానికి తలమానకమైన అపర వైకుంఠం. ఇక్కడ భక్తుడు అడిగిందనేది లేదనేది లేదు. మీకొస్తేను ముడుపులు అంటే మనసు అనే పుష్పాన్ని, కోరిక అనే ముడుపును భగవంతుని పాదాలకు సమర్పించడమే. ముడుపులు కడుతురు కదా సార్, కోరికలు అనేవి తీరుతున్నాయా సార్? 100% కోరికలు తీరిన తర్వాతే ముడుపులు, ఇంట్లో కోరికలు నెరవేరిన తర్వాతే తెచ్చి ఇక్కడ సమర్పిస్తున్నారు. అది 21 రోజుల్లోనే ఇస్తున్నాడు. అమెరికాలో ఉద్యోగం వచ్చింది, పిల్లల సంతానం కలిగారు, ఎమ్మెల్యే పోస్ట్ వచ్చింది, తర్వాత యూకేలో ఉద్యోగం వచ్చింది, సంతానం కలిగింది. ఇలా రకరకాలుగా ముడుపులు తెచ్చి చెల్లిస్తున్నారు. ఇది వాస్తవమే. ఇదంతా నిర్వహించడం స్వామివారే సాక్షాత్తు. అందరివాడు నారసింహ గోవిందుడు. ఏ నామం పలికినా ఇదే కమలాకరుని కర్నూలు వాస్తవ్యుడు. ఇక్కడ వచ్చినప్పుడు మాటలు రాలేదు, ఇప్పుడు మాట్లాడుతున్నాడు. కరుణా రామ గోవింద. కమలాకర్ రాజు. అమ్మ నాన్న 7 చూడాలి.
అన్నం ఇక్కడ చాలా మంది భక్తులు అయితే కోరికలు తీరడానికి కోసం అయితే ఆ ముడుపులు అయితే కట్టడం జరుగుతుంది. వాళ్ళు ఏ విధంగా ముడుపులు అనేది కడుతున్నారు అని చెప్పేసి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఫస్ట్ టైం అవునా నేను ఫస్ట్ టైం రావడం. ఎన్ని రోజులు మొక్కున్నారు మేడం ముడుపులు కట్టడం? ముడుకులు అవి ఇవి నేనేం మొక్కోడు, ఫస్ట్ టైం చూడాలి ఎట్లా. నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉంటాయి, అందుకనే మా ఫ్రెండ్స్ చెప్పారు బాగుంటుంది వెళ్ళిరా అని అంటే సరే అనేసి వెళ్ళేసి వచ్చేసి. ఎన్ని రోజుల నుంచి పూజలు చేస్తున్నారు మేడం ముడుపులు కట్టడానికి కోసం అని చెప్పేసి? ఎన్ని రోజుల నుంచి పర్టికులర్గా పూజలేం కాదు, ఒక నమ్మకం చెప్పారు సరే అని చెప్పేసి ట్రై చేసాము. ఫస్ట్ టైం కట్టాము ముడుపులు కట్టడం. ముడుపులు కట్టడానికి ఏమేమి వాడారు మేడం? ఖర్జూరం, మనీ, 11 రూపాయలు, పసుపు, కుంకుమ వేసి కట్టాము. ఇక్కడ ప్రదేశం ఏ విధంగా అనిపిస్తుంది మేడం? ఇక్కడ మీకు కోరుకున్న కోరికలు తీరుతాయని అనిపిస్తుందా? అన్నారు, అంటే ఫస్ట్ టైం కదా వచ్చింది, మేము కూడా తీరుతాయని నమ్మకంతోనే వచ్చామండి. చూశారు కదా, చాలా మంది భక్తులు అయితే వచ్చి ఇక్కడికి అయితే ఈ దేవాలయం పక్కలో ఉన్న కొంచెం ప్రదేశంలో ఇక్కడ ముడుపులు అనేది కడుతున్నారు. పక్కలో చూసుకున్నట్టయితే కొబ్బరికాయలు ఇట్లా కొట్టి వాళ్ళకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆశీర్వాదాలు అయితే తీసుకుంటున్నారు. ఎర్రవరంలోని బాల ఉగ్ర నరసింహస్వామి టెంపుల్ వద్దకు అయితే కొంతమంది భక్తులు అయితే వచ్చారు. వాళ్ళని అడిగి ఇక్కడ దర్శనం ఏ విధంగా జరిగింది, ఎలా జరిగింది అనేది కొన్ని విషయాలు అయితే వాళ్ళని అడిగి తెలుసుకుందాము. నమస్కారం సార్. నమస్తే అండి. ఎక్కడి నుంచి వచ్చారు? మేము విజయవాడ నుంచి వచ్చామండి. మీరు ఫస్ట్ టైం వచ్చారా సార్ ఇక్కడికి? మొదటిసారి అండి, ఇదే మొదటిసారి. మీరు ఏ విధంగా ఇక్కడికి రావడానికి ఏ విధంగా తెలుసుకున్నారు? అంటే మేము వేరే పని మీద నేలకొండపల్లి వెళ్ళి వస్తూ ఉంటే మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు ఇక్కడ స్వామివారు స్వయంభుగా వెలిశారు, చాలా మహిమాన్వితం అని. అందుకని చూడటానికని వచ్చామండి. చాలా మనసు ప్రశాంతంగా చాలా బాగుంది దర్శనం. ఎక్కడి నుంచి వచ్చేసారు? నాది కల్లకుర్తి, నాగర్ కర్నూలు జిల్లా. గత సంవత్సరం క్రితం నుంచి ఈ సోషల్ మీడియాలో ఏదైతే లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ వెలిచిండని చెప్పడం జరిగిందో, మేము కూడా మా కుటుంబం మా ఫ్యామిలీ గత కొన్ని నెలలుగా మేము చూడాలని చెప్పి తాపత్రయం ఉన్నది. ఈరోజు అవకాశం లభించింది. నిజంగా కూడా ఈ ప్రాంతానికి ఉగ్ర నరసింహ వెళ్ళడం అనేది వాళ్ళు పుణ్యం చేసుకున్నారు ఎన్నడో. కాబట్టి మేము కూడా ఇలా లక్ష్మీ నరసింహస్వామిని మేము ఇలా దర్శించుకోవడం జరిగింది. మేము గుండ్లగుంటపల్లి మాది వచ్చేసి ఊరుకొండపేట దగ్గర నాగర్ కర్నూలు డిస్టిక్ ఈ ఊరుకొండ మండలం నుంచి వచ్చినాం. అయితే నేను కార్ డ్రైవర్ను. మాకు ఫస్ట్ టైం ఒక వ్యక్తిని తోలుకొచ్చినప్పుడు వాళ్ళకు మంచి జరిగిందంట. ఆ వచ్చినప్పుడు కూడా ఇక్కడ చాలా మార్పులు, అప్పటికి ఇప్పటికి చాలా మార్పు వచ్చేసింది. లాస్ట్ టైం మీకు చెప్పిన వాళ్ళు ఏ విధంగా వాళ్ళ కోరికలు తీరినాయని చెప్పేసి చెప్పారు సార్? వాళ్ళు అనుకున్న కోరిక నెరవేరిందంట. వాళ్ళకు అనుకున్న కోరిక నెరవేరిన తర్వాత పలానా ఆయనను అడుగు, పలానా ఆయన పేరు, పలానా ఎల్లికట్ట నుంచి తోలుకొని వచ్చిన ఆ కస్టమర్ను అడిగితే వాళ్ళు నమ్మి వీళ్ళు వచ్చారు. మేము మైబాద్ నుంచి వచ్చాము, దేవుడు సంకీస నుంచి, పెరుమాళ్ళ సంకీస. ఫస్ట్ టైం వచ్చారా మేడం? మేము ఫస్ట్ టైం వచ్చాము. ఏ విధంగా అనిపిస్తుంది మేడం ఇక్కడ మీకు దర్శనం? చాలా బాగుంది, అన్ని వసతులు బాగా ఉన్నాయి. కానీ బస్ సౌకర్యం సరిగా లేదు, దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. మేము కోదాడ బస్ స్టాండ్లో 1కి వచ్చాము, 3:34కి బస్సు వచ్చింది. ఇప్పుడు దర్శనమైంది, వెంటనే దర్శనమైంది, కానీ మాకు రావడానికి పోవడానికి ఇబ్బంది అవుతుంది. ఇక్కడ సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి? సౌకర్యాలు బాగున్నాయి, దర్శనం బాగుంది, కానీ ప్రయాణమే చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడకు వస్తే అందరి కోరికలు నెరవేరుతున్నాయి అనేసి మేము కూడా ఒకసారి వచ్చి మొక్కుకొని వెళ్దామని వచ్చాము. చాలా బాగా జరిగింది దర్శనం. మేము ఇది 5వ రావడం. అంటే మీరు లాస్ట్ టైం వచ్చినప్పుడు కోరుకున్న కోరికలు మొత్తం తిన్నట్టేనండి? కోరికలు అయితే నెరవేరుతున్నాయి, అన్ని మంచిగా జరుగుతున్నాయి. ఇది రావడం 5వ మాకు చాలా మంచిగా అనిపించింది. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అన్ని కష్టాలు ఉన్నా కానీ మంచిగా నడిపించింది. నాకు నడవరాదాన్ని నడవలేకపోయింది ఇంటికాడ. ఇంత రాళ్ళున్నా నడిచిన, దేవుని ఇంత రాళ్ళున్నా పైకి ఎక్కిన. దేవుని దయ, లక్ష్మీ నరసింహస్వామి దయ. మీకు ఏ విధంగా తెలుస్తుంది ఇక్కడికి? ఇది యూట్యూబ్లలో అక్కడ ఫోన్లలో చూసి రావడం జరిగింది.
అయితే ఫస్ట్ టైం వచ్చినప్పుడేమో ఇంకా కొంచెం ఇంత డెవలప్ లేదు అప్పుడు. ఇప్పుడు రెండోసారికి చాలా మంచిగా అనిపిస్తుంది. రావడానికి కూడా చాలా దగ్గర అనిపిస్తుంది. అప్పుడు చాలా ఇబ్బంది పడేవాళ్ళు కొండ ఎక్కాలంటే. కమిటీ వాళ్ళు కూడా బాగా చేస్తున్నట్టున్నారు, ఇంకా బాగా చేస్తారేమో. లాస్ట్ టైం నుంచి మళ్ళీ వచ్చారు కదా సార్, లాస్ట్ టైం ఏమన్నా మీ లైఫ్లో కారు కొందామని నేను ట్యాక్స్ ప్లేట్ పర్పస్ కారు కొంటే వస్తా అనుకున్నా. కారు తీసుకున్నా కానీ కొన్ని అది తీసుకొని నేను అనుకున్న 2 నెలలకు తీసుకున్నా. 2 నెలలు తీసుకున్నా కానీ కొన్ని కారణాల వల్ల అది రాలేకపోయినా. కారు తీసుకొని వస్తా అనుకున్నా, ఇది కారు తీసుకొని దానివల్ల నాకు ఇబ్బందులకు కలిగినాయి, కష్టాలు వచ్చినాయి. ఇంకా వీలు తీసుకొని ఎట్లైనా వద్దామని ఇక మా అమ్మని మా ఫ్రెండ్ని తీసుకొని వచ్చాం. మాకు ఇంటి దగ్గర ఈయననే, మాకు నరసింహస్వామి. ఎక్కువ యాదగిరిగుట్ట పోతాం. ఇక్కడ తెలిసినప్పుడు ఇక్కడికి వచ్చినాక కూడా నాకు జరిగింది అనుకుంది. కొంచెం డబ్బులు ఇబ్బంది ఉండే, పర్వాలేదు. ఇక్కడికి వచ్చినాక క్లియర్ అయింది స్లోగా. నమస్కారం అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం అండి. ఇది ఫస్ట్ టైం రావడం? లేదండి, నేను 4ఓసారి వచ్చిన. మా ఇంటి దగ్గర వాళ్ళు అక్కడ ఎర్రవరం నా బాల ఉగ్ర నరసింహస్వామి నిలిచినాడు అన్నారు. సరేలని వచ్చిన. చాలా బాధలో వచ్చిన నేను. మా పాపకు వీసా రావాలి, అమెరికా పోవాలని. మా పాపకి వీసా వచ్చింది, అమెరికా పోయింది. మళ్ళీ మంచిగా అనిపించింది. మళ్ళీ మా బాబు, నేను, మా పాప ముగ్గురు వచ్చి దేవుడికి బోనం తీసి వచ్చిపోయినాం. మళ్ళీ మా అమ్మాయి కూడా పిల్లలు పుట్టాలని మొక్కిందంట. పిల్లలు పుట్టారు, మళ్ళీ తీసుకొని వచ్చినాం. కమల పిల్లలే ఇవి. ఇటు చూడు నాన్న, ఇటు చూడు, కమల పిల్లలే పుట్టారు. ఎప్పుడు వచ్చినా నరసింహస్వామి కాడికి ఎప్పుడు వచ్చినా నేను మా వాళ్ళందరికీ వీడియో కాల్ చేసి మొక్కోండి, ఏం కావాలన్నా మీకు మంచిగా జరిగింది, ఏం కావాలన్నా మొక్కోండి అని చెప్తాను. నేను ఇది రాబట్టి 4ఓసారి. మే నెలలో ఫస్ట్ టైం వచ్చిన, ఎండాకాలం వచ్చి నిద్ర చేసి పోయినా, మొక్కొనే పోయినా. నాకు మంచిగా జరిగింది అంతా. అందుకే నేను మళ్ళీ మా వాళ్ళని తీసుకొని వచ్చిన. డెవలపింగ్ అప్పుడమైనా ఫస్ట్ వచ్చినప్పుడు ఏం లేకుండే, రాళ్ళు గుట్టలు ఇవన్నీ ఉండే. ఇప్పుడు మంచిగా చేసిర్రు, మంచిగానే ఉంది. మంచిగా పడుకున్నాం, హాయిగా పడుకున్నాం, అన్నీ మంచిగానే ఉన్నాయి. ఇబ్బంది ఏం లేదు. మంచిగా మనకు ఆకలి అయితే అక్కడికి వెళ్ళి అన్నం తినొచ్చు. అంతకుముందు ఇక్కడే పెట్టారు, వాళ్ళే పెడతారు, మంచిగా పెడతారు. అన్ని కడుపు మీద తిన్నాం, నిద్ర పోయినాం, హాయిగా ఉదయాన్నే దర్శనం చేసుకున్నాం, అభిషేకం చూసినాం, వెళ్ళిపోయినాం. నమస్కారం మేడం, ఎక్కడి నుంచి వచ్చారు మేడం? హైదరాబాద్ నుంచి వచ్చామండి. ఏ విధంగా ఫీల్ అవుతుంది మేడం? ఫస్ట్ టైం, యాక్చువల్గా ఫస్ట్ టైం వచ్చాను. బట్ దేవునికి మొక్కాను అనమాట పిల్లల గురించి. 2 కవలలు పిల్లలు పుట్టారు. సో దర్శనం చేసుకోవడానికి వచ్చాను. కానీ ఈ వాతావరణం, ఈ అట్మాస్ఫియర్లో చాలా బాగుంది ఇక్కడ. అండ్ మహిమగల దేవుడు అనేసి చెప్పడం వల్ల మేము ఇక్కడికి వచ్చాము. దర్శనం ఎట్లా జరిగింది? చాలా బాగా జరిగిందండి. ఇంకా ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, జరిగిన తర్వాత మళ్ళీ వచ్చి చూడాలని ఆశగా ఉంది. తప్పకుండా మళ్ళీ వచ్చి చూస్తామండి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బాల ఉగ్ర నరసింహస్వామి టెంపుల్ ముందు ప్రాంతంలో అయితే అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుంది. భక్తులకు ఏ రకమైన అసౌకర్యాలు కలగొద్దనే ఉద్దేశంతో భక్తులకు నిత్య అన్నదాన కార్యక్రమం అయితే ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా చాలా దూరం నుంచి పబ్లిక్ అయితే వస్తుంటారు. వాళ్ళ కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమం అయితే ఏర్పాటు చేసిరు. వాటర్ ఫెసిలిటీ ఇట్లా చాలా వరకు అయితే కల్పించారు. ఇక్కడ ఎలాంటి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగొద్దనే ఉద్దేశంతో ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు అనేది కలిగించడం అయితే జరిగింది. ఇక్కడ కొంతమంది భక్తులు అయితే చాలా వరకు అయితే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ లైన్లో వేచి ఉన్నారు. చాలా వరకు పబ్లిక్ లైన్ చూసినట్లయితే చాలా వరకు పెద్దగా అయితే ఉన్నది. భోజనం అయితే మంచిగా పెట్టడం జరుగుతుంది. ఇక్కడ మధ్యాహ్నం భోజనంలో పప్పు, కూరగాయలు, ఒక సాంబార్ ఇలాంటివి పెట్టేసి మంచిగా అయితే పెట్టడం అయితే జరుగుతుంది. ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో చూసుకున్నట్లయితే కొంతమంది భక్తులు అయితే ఉన్నారు. వాళ్ళని అడిగి ఇక్కడ ఫుడ్ ఏ విధంగా ఉంది అనేది మనం వాళ్ళని అడిగి అయితే తెలుసుకుందాము. సార్ నమస్కారం సార్, ఎక్కడి నుంచి వచ్చేస్తారు? మాది కృష్ణా జిల్లా అండి, మాది త్రాలపోలు. ఇక్కడ సోమవారం వెళ్చారంటే వచ్చాము. ఫస్ట్ టైం సార్ మీరు రావడం? ఫస్ట్ టైం అండి. ఏ విధంగా అనిపిస్తుంది సార్ మీకు ఇక్కడ? స్వామివారు అన్నదానం బాగుంది, భోజనం కూడా బాగుంది. పప్పు, దొండకాయ ఏపుడు, మజ్జిగ బాగుంది, మజ్జిగ బాగుంది, కూరలు కూడా బాగుంది. ఆ వాటర్ కూడా నెంబర్ 1 మినరల్ వాటర్, సైక్రం బాగుంది. హైదరాబాద్ దిల్షునగర్ నుంచి ఫ్యామిలీతోనే వచ్చాము. ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి మేడం? దేవుడి దర్శనం చేసుకుందామని వెళ్ళారని చెప్పారు, చూద్దామని వచ్చామండి. దర్శనం మంచిగా అయింది. మా బాబు హ్యాండిక్యాప్డ్ అండి, దర్శనం మంచిగా చేయించారు. అన్న భోజనం చేయడానికి వచ్చాము. చూశారు కదా, ఇక్కడ బాల ఉగ్ర నరసింహస్వామి సన్నిధానంలో ముందు ప్రాంతంలో అన్నదాన కార్యక్రమం అయితే ఇక్కడ చాలా బాగా జరుగుతుంది. భక్తులందరికీ సరిపోయే విధంగా ఇక్కడ అన్నదాన కార్యక్రమం అయితే రకరకాల వంటకాలతో ఇక్కడ చేయడం అయితే జరుగుతుంది.
ప్రస్తుతం అయితే ఎర్రవరంలోని బాల ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ వద్ద అయితే ఉన్నాము. ఆ దేవుడు వెలిసింది ఇక్కడే, ఇక్కడ నుంచే వెలికి తీయడం అయితే జరిగింది. ఇక్కడ విజువల్లో చూసుకున్నట్లయితే అక్కడ నామం కనిపిస్తుంది కదా, అదైతే నరసింహస్వామి రూపము. దక్షిణ వైపు అయితే ఇక్కడ ఉగ్ర నరసింహస్వామి అయితే కొలువుదీరి ఉన్నాడు. చిన్నగా ఉన్న విగ్రహం ఉంది కదా, అది బాల నరసింహస్వామి అయితే కొలువుదీరి ఉన్నాడు. ఇక్కడ ఈ రెండు శంకు చక్రం, విష్ణు చక్రం అయితే కొలువుదీరి ఉన్నాడు. వీళ్ళకు పైన ఆదిశేషుని నీడలో ఇక్కడైతే ఈ ఉగ్ర నరసింహస్వామి, లక్ష్మీ నరసింహస్వామి, బాల నరసింహస్వామి అయితే కొలువుదీరడం అయితే జరిగింది. ఇక్కడే 8వ తరగతి విద్యార్థి పండు స్వామి ఇక్కడ దీన్ని వెలికి తీయడం అయితే జరిగింది. ఆ అబ్బాయిలోకి స్వామి ఆహ్వానించి ఇక్కడ ఉన్న ప్రదేశాన్ని, ఈ ప్రదేశంలో కొలువై ఉన్నా అని చెప్పేసి చెప్పడం జరిగింది. పూర్తిగా అడవిగా ఉన్న ఈ ప్రాంతాన్ని అయితే, ఇక్కడ పుట్టగా ఉన్న ప్రాంతాన్ని ఈ ఉగ్ర నరసింహ స్వామిని అయితే వెలికి తీయడం అయితే జరిగింది. ఇదే ప్రదేశంలో ఇప్పుడు ప్రజెంట్ ఒక 1.5 year నుంచి ఇక్కడైతే పూజలు అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం ఇక్కడైతే మన ప్రధాన అర్చకులు ఉన్నారు, వారితో మాట్లాడి ఇక్కడ కార్యాచరణ ఏ విధంగా జరుగుతుందని చెప్పేసి వారిని అడిగి అయితే తెలుసుకుందాము. సార్ నమస్తే. నమస్కారం. ఎలా వెలిసింది సార్ ఇక్కడ? స్వామివారు ఇక్కడ కలియుగదైన నరసింహవారు దూళ్ళగుట్ట మీద వల్మీకి రూపంలో ఉన్న పుట్టలో స్వామివారు ఇక్కడ వాక్కు ద్వారా వచ్చి చెప్పాడు. అంటే 2-3 వచ్చి చెప్పాడు. అంటే ఆడవాళ్ళకి రావడం ఏంటి అని చెప్పేసి ఒక సందేహంతో అనగా ప్రజల సందేహం వెలిపుచ్చగా ఒక పిల్లవాడికి 14 ఏళ్ళ పిల్లవాడికి స్వామివారు ఉన్నా అని చెప్పి వచ్చి ఒంటి మీదకి ఇక్కడ స్వామివారి సందేశం ఇచ్చి వెళ్ళారన్నమాట. అంత మాత్రాన దేవుడు ఎప్పుడు వస్తున్నాడని కాదు, ఆయన ఇక్కడ ఉన్నానని తెలియజేశాడు అనమాట. సందేశం తెలియజేశాడు. ఆ సందేశం ద్వారా ఊళ్ళో గ్రామ ప్రజలు వచ్చి ఇక్కడ 108 బిందెలతో ఆ వల్మీకానికి పుట్టకి అభిషేకం చేసినప్పుడు, జలాభిషేకం చేసినప్పుడు మెల్లగా ఆదిశేషుని రూపం చూపించండి. అక్కడ ఆదిశేషుని రూపం ఉంది. ఆదిశేషుడు బయటపడటం, మధ్యలో నామం కనిపిస్తుంది. ఆ లక్ష్మీ నరసింహ జగత్కి తల్లిదండ్రులు, ఆ నామం వాళ్ళిద్దరు కూడా లక్ష్మి మరియు నరసింహుడు ఇద్దరు కూడా కలిసి ఉన్నట్టుగా, మరి ఈశాన్య మూలలో, తూర్పు ఈశాన్య మూలలో చిన్న నామంతో ఉంది. బాల నరసింహస్వామి ఉయ్యాల్లో ఊగుతున్నాడు అంటారు. మరి దక్షిణం వైపున ఉగ్ర నరసింహస్వామి ముఖంతో మంచిగా కళ్ళు, ముక్కు, మీసాలతో పెట్టి దివ్యంగా కనిపిస్తున్నాడు. ఉగ్ర రూపం అంటారు. ఇలా 3 రూపాల్లో బాల, ఉగ్ర ఒకటే అవతారం బాల, ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామిగా దర్శనమిస్తున్నాడు. మరి ముందుగా చూసుకుంటే శంఖచక్రాలు కూడా స్వామివారికి ఆభరణాలుగా అలంకారంగా ముందు మనకి దర్శనమిస్తున్నాయి. స్వామివారి ఇక్కడ ఆ జన్మ కృత పాపాన వినశ్చదైన క్షేత్ర దర్శనం అంటగా, అంటే జన్మజన్మలు చేసుకున్న పాపం ఏదైతే ఉందో అదంతా పోగొట్టడానికే క్షేత్రంలో స్వామివారు వెలిసినట్టుగా వచ్చిన భక్తుల్ని కాపాడుకుంటూ వారి కోరికలను తీర్చుకుంటూ కొంగు బంగారంగా స్వామివారి దర్శనమిస్తున్నారు. మరి కార్యాచరణ విషయానికి వస్తే స్వామివారి అర్చనా విధులు ఇనపకొతికల నరసింహమూర్తి గారనే ప్రధాన అర్చకులు వారు విధిగా నిర్వహిస్తున్నారు. మేము ఉప అర్చకులుగా వారి కింద ఉంటున్నాం. అలాగే కమిటీ వారు చూసుకుంటే కింద నిత్యాన్నదానం జరుగుతుంది. మరి గుడి నిర్మాణం కూడా చేపట్టారు. భక్తుల విరాళాలతో ఏ ఒక్క రూపాయి కూడా వృధా పోకుండా ఈ గుడి నిర్మాణం చేపట్టారు. కృష్ణశిలతో ఏ మాత్రం సిమెంట్ వాడకుండా కృష్ణశిలతో ఈ గుడి నిర్మాణం చేపడుతున్నారు. మరియు అన్నదానం, నిత్యాన్నదానం జరుగుతుంది. నీటి సదుపాయం ఉంది. వారికి సకల సదుపాయాలు కూడా ఏర్పాటు చేశారు. భక్తులకి పడుకోవడానికి షెల్టర్లు ఉన్నాయి. అన్నీ కూడా అన్ని రకాల సదుపాయాలు, భక్తులు ఏమాత్రం ఇబ్బంది పడకుండా వారికి దర్శనం కూడా ఇంత దగ్గర నుంచి చేపిస్తున్నాం అన్నమాట. వారు అడిగింది స్వామి చరిత్ర అడిగితే చరిత్ర చెప్తున్నాం. ఏ రకంగా ఏ పూజలైనా సరే వారికి ఇలా తరుణోపాయం ఉంటుందమ్మా అని చెప్పేసి స్వామిని నమ్ముకోండి. బయట వాక్కులు నమ్మకండి. వాక్కులు ప్రధానం కాదు. ఏదైనా దైవం శాశ్వతం. ఇన్ని కోట్ల సంవత్సరాల నుంచి కూడా దేవుడు శాశ్వతంగా ఉన్నాడు. మనుషుల మీదకి వచ్చే ఉంటుంది దేవుడు శాశ్వతంగా అని చెప్పి చెప్తున్నాము. ఎవరు కూడా నమ్మొద్దని చెప్పి మేము గట్టిగా చెప్తున్నాము. స్వామిని నమ్ముకున్న వాళ్ళు 100కి 100% లబ్ధి పొందారు. స్వామిని దండం పెట్టుకున్న వాళ్ళు చాలా వచ్చి పర్సనల్గా వచ్చి చెప్పారు, అయ్యారు మాకు ఇలా అయ్యింది, మేము అనుకున్నది అయింది అని చెప్పి స్వామిని నమ్ముకుంటే అయిందని చెప్పి చెప్పారు. ఇలా వాక్కులు నమ్మిన వాళ్ళు మాత్రం ఒకసారి కూడా తిరిగి రాలేదు. కాబట్టి భక్తులు కూడా గమనించి వారు చూసుకొని స్వామిని దండం పెట్టుకుంటే సరిపోతుంది. అదే ఇక్కడ ప్రశస్తి సరిపోతుంది. సలపురాణ భక్తులు అధిక సంఖ్యలోకి రావడానికి కారణాలు ఏంటి? ఇలా కారణాలు అదే కదా. ఎప్పుడైనా స్వామి కొంగు బంగారం, స్వామిని ఎవరైతే నమ్ముకున్నారో వారి ద్వారా, నోటి ద్వారా అనమాట. ఇలా పలానా చోట ఇలా బాగుంది అంటే రుగ్మతలు లేదు ఎవరికి ఉంటుంది, సమస్య ఎవరు లేకుండా ఉంటుంది. మానవ జీవితంలో అందరికీ సమస్యలు ఉంటాయి. ఆ సమస్య ద్వారా రావడం, వారు ఆ సమస్య నుంచి బయటపడటం, విముక్తులు కావడం, వారు నలుగురు చెప్పడం, ఆ నలుగురు కాస్త నలుగురు కావడం, అలా అందరూ వచ్చి ఇక్కడ స్వామిని దర్శనం చేసుకొని ప్రశాంతత పొందుతున్నారు. వారికి జీవితంలో ఏదో లభించిందని చెప్పేసి. అందువల్ల ఇక్కడ చాలామంది పెరుగుతున్నారు. వాకుల ద్వారా కూడా కొంతమంది వచ్చిందని అంటారు, కానీ అవి ఎక్కువ కాలం నిలబడలేదు. ఏది శాశ్వతం అదే ఉంటుంది, ఎప్పటికైనా సరే శాశ్వతమైనా ఉంటుంది. కనుక దాని ద్వారా ఇక్కడ దేవుడు శాశ్వతం అని తెలిపోయింది. ఇక్కడ దూళ్ళగుట్ట బాల ఉగ్ర లక్ష్మీనరసింహస్వామి అంటే చాలా ఇది. ఆ స్వామిని నమ్ముకొని వచ్చిన వాళ్ళు ఎప్పటికైనా లబ్ధి పొందారు. అలా ఇక్కడ స్వామి భక్తులు పెరుగుతున్నారు అన్నమాట. ఈ పూజ సమయాలు ఏ టైంలో ఉంటాయి సార్? ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు కూడా పూజాది స్వామివారికి అర్చనాది విధులు జరుగుతున్నాయి. 3 పూటల స్వామివారికి అర్చనా విధులు జరుగుతున్నాయి. భక్తుల దర్శనార్థం మాత్రం ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా స్వామివారికి భక్తులు దర్శనమిస్తుంటారు. అలాగే ప్రత్యేక పూజలు కూడా ఈ మధ్యలో ఎవరైనా దాతలు వారు వస్తే వారికి కూడా ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అలాగా
టెంపుల్ అభివృద్ధి కార్యక్రమాలు ఇంకేమేం ప్రారంభిస్తున్నారు? ప్రస్తుతానికి గుడి నిర్మాణం చేపడుతున్నారు. ఒక కోటప్పకొండ నుంచి ఒక మహత్తరమైన శిల్పులను తెప్పించి ఆంజనేయ శిల్పకళాశాల అని చెప్పేసి వారితో గుడి నిర్మాణం చేస్తున్నారు. వారు కాంట్రాక్ట్కి ఇచ్చారు స్థపతులకి. 2 సంవత్సరాల సమయం పడుతుందని చెప్పారు. ఈ తదితర కళ్యాణ మండపం, యాగశాల మిగతా ఏది ఉన్నాయో వారు ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తారన్నమాట. గుడి నిర్మాణం పూర్తి అయిపోయిన తర్వాత. చూశారు కదా, మన ఇక్కడ ఎర్రవరంలోని బాలఉగ్ర నరసింహస్వామి టెంపుల్లో ప్రధాన అర్చకులు చాలా బాగా ఇక్కడ ఉన్న పరిస్థితులను అయితే మనకు చాలా బాగా వివరించడం జరిగింది. ఇక్కడ స్వయంభూ వెలిసిన బాలఉగ్ర నరసింహస్వామి కోసం అని చెప్పేసి చాలామంది భక్తులు అయితే రావడం అయితే జరుగుతుంది. వాళ్ళ కోరికలు అయితే ఇక్కడ నెరవేరుతాయని చెప్పేసి చాలామంది రావడం జరుగుతుంది. మీరు కూడా వచ్చి ఈ స్వామివారిని దర్శించుకొని మీకు ఉన్న కోరికలను ఇక్కడ చెప్పుకుంటే తీరుతాయని చెప్పేసి చాలామంది విశ్వసిస్తారు. కాబట్టి మీరు ఇట్లా విశ్వసించండి. మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ. కెమెరామెన్ సతీష్తో రాహుల్.